సో ప్రభుత్వం ఎలాంటి హామీలు మీకు ఇవ్వడం జరిగింది? ఇప్పుడు అవి అందట్లేదని చెప్పేసి ఈ సమ్మెకి ఏదైతే దిగబోతున్నారని చెప్పేసి తెలంగాణ సాధించుకున్నప్పుడు గతంలో కేసీఆర్ గారు ఆర్టీసీని చాలా పరిరక్షిస్తా అందరినీ ప్రభుత్వం విలీనం చేస్తా అని తెలంగాణ వచ్చేదాకా కేసీఆర్ గారు అలా మభ్యపెట్టి మాకు చాలా తీరని ద్రోహం చేశాడు. మళ్ళీ తర్వాత 10 years తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుందాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఆర్టీసీ కార్మికులకు మంచి చేస్తా అనే ఆశతో తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ని తొలగించి ఆర్టీసీ కార్మికులు ఇంటి వాళ్ళు కాకుండా బంధువులతో కానీ ఎవరున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడతాయని అందరము ఏకతాటిగా బస్సులో ట్రావెల్సింగ్ చేసే ప్రయాణికులకు కానీ బంధువులకు కానీ అందరం చెప్పడం వలన అందరూ మనుషులు మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను ప్రభుత్వంలో విలీనం చేస్తాను, యూనియన్లు కూడా మీకు పునరుద్ధరిస్తానని చెప్పాడు. యూనియన్లు ఇవ్వట్లేదు. మళ్ళీ పోతే పని భారం ఒక డిపోలో 18-19 గంటలు డ్యూటీ చేయించుకోవడము, కార్మికులు 50 ఏళ్ళు 45 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళని కూడా ఒక యూత్ పోరగాన్లాగా పనిచేయించుకోవడము, 18-19 గంటలు డ్యూటీ చేస్తే చాలామంది సిక్ అవ్వడం, ఫ్యామిలీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే అసలు రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నాము, మీరు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాం. ఈ వేముల వాళ్ళు అది ఏది దూరాలు అనేటోళ్ళు కొంచెం వేధిస్తారు. రెడ్డిస్ అంటే చాలా మంచి వాళ్ళు, ప్రతి ఊర్లో రెడ్డిస్ ఉంటారు, ప్రతి గల్లీలో రెడ్డిస్ ఉంటారు, అందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారు. మీరు కూడా రెడ్డిస్ వైఎస్ రాజరెడ్డి లాగానే మీరు మంచి చేస్తారని మేము చాలా ఆశించాం. కానీ మా ఆశని నిరాశ చేస్తున్నారు సార్. మీరు దయచేసి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ కండక్టర్ లేకపోతే ఆర్టీసీలో మనగడ ఉండదండి. ఎంత కష్టపడుతున్నామో ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు సార్. మీరు ఒక మహాలక్ష్మి పథకమాన్ని పెట్టి ఒక బస్సులో 100 మంది 90 మంది 200 120 మందిని తీసుకుంటూ మహిళా సోదరులు డ్రైవర్ కండక్టర్లు ఎంత కష్టపడుతున్నామో మీ అందరికీ తెలుసు. మీరు ముఖ్యమంత్రి అంటే అది మహాలక్ష్మి మాత్రమే సార్. మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఏంటి ఇబ్బందులు? మహాలక్ష్మి ఓవర్లోడ్ మేడం. ఓవర్లోడ్ అంటే ఇప్పుడు ఒక కేసు చేస్తారు ఆర్టీఓలు కానీ పోలీసు వాళ్ళు కానీ. మా బస్సులో దాని కెపాసిటీ 56 మెంబర్స్ ఉంటారు, 50 ఉంటారు, 36 ఉంటాయి బస్సులు. మా యొక్క 5-6 కేటగిరీ బస్సులు ఉంటావు. దాంట్లో కాకుండా కెపాసిటీ కన్నా 100 ఇట్లా తీసుకెళ్ళి పబ్లిక్ని మేము గమ్యాల్ని క్షేమంగా చేరుస్తుంటే కూడా ఈయన కనీసం కేసీఆర్ కన్నా మంచి చేస్తానని ఆశించినాం, కానీ ఆయన కన్నా ఇంకా వేరే చెప్తున్నాం సార్. మీరు సమ్మె దగ్గర తీసుకెళ్ళకండి. ముఖ్యంగా మరి యూనియన్ లీడర్లకు అందరూ చెప్తున్నామండి, రాజిరెడ్డి గారు అశ్వత్ అందరిది ఒకటే, రాజిరెడ్డిది వేరే కాదు. నీ కార్మికుడైన డ్రైవరే, నీ యూనియన్లో పనిచేసిన కండక్టరే, రాజిరెడ్డి దాంట్లో పనిచేసిన కూడా డ్రైవర్ కండక్టర్ ముందు డ్రైవర్ కండక్టర్లది. నేను సమ్మెకు పోతాను, ఆయన సమ్మెకు రాడు, ఈయన సమ్మెకు రాకపోవడం వల్లనే మనలో విభజించి పాలిస్తుంది మేనేజ్మెంట్. ఏకతాటిగా వస్తామని వస్తున్నారు, మళ్ళీ జారుకుంటారు. ఏకతాటిగా అందరికి సమస్య మాత్రం ఒకటేమో, ఇప్పుడు యూనియన్స్ లీడర్స్ అందరు ఒక తాటి మీద ఉండాలి. ఆ డ్రైవర్ ఇప్పుడు యూనియన్స్ నీ యూనియన్ అయిన తర్వాత అది మీరు అందరం పోరాటం చేసేది పే స్కేల్ గురించి విలీనం కావడానికి. విలీనం చేస్తే అశ్వత్థామరెడ్డి వస్తే రాజిరెడ్డి రాతే థామస్ రెడ్డి రాడు, ఇది కరెక్ట్ కాదు సార్. హనుమంతాన ముఖ్యంగా హనుమంతాన మీకు చెప్తున్నాను, మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను. మీరు జేసీగా మొన్న ఏర్పాటు చేసి మళ్ళీ ఈరోజు ముఖ్యంగా ముగ్గురికి రాజిరెడ్డి అన్నకు, అశ్వత్థామరెడ్డి అన్నకు, హనుమంతాన చెప్తున్నా, మీరు అందరు కలిసి ఉంటేనే కార్మికులందరూ కలిసి వస్తారు, సమస్య తీరుతుంది సార్. మీరు వీలో దిక్కుపోతే అందరికీ కేసీఆర్ మెమోరీ పెట్టేసిండు. కార్మికులకు భయం అనే మెమోరీ పెట్టేసడం వల్ల అందరు కార్మికులు భయపడకుండా ఉండాలంటే మీరు అందరు ఏకతాటి మీకు రండి. మీరు ఎలా అంటే మేము అలా చేస్తాం. డ్యూటీలు బంద్ అంటే బంద్, సమ్మె కంటే సమ్మె. కానీ మీరు మేము దిక్కుపోతే ఈ సమస్య తీరదు సార్. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో మీ ప్రాబ్లం ఇప్పుడు మెట్రోని కూడా, సో దానికి ఎంత న్యాయం జరగబోతుంది అంటారు? గవర్నమెంట్లకు తీసుకెళ్ళడం కాదు, ఎందుకంటే మేడం ఒక 27 బస్సెస్తో స్టార్ట్ అయిన ఆర్టీసీ ఇలా లక్షల కోట్ల ప్రాపర్టీ సంపాదించి పెట్టింది డ్రైవర్ కండక్టర్లు మాత్రమే. ఆ బస్సు చక్రాలు డ్రైవర్ కండక్టర్లు మాత్రమే సంపాదించి ఆర్టీసీ ప్రాపర్టీని కూడబెట్టింది. ఈరోజు 5 years ఈయన ముఖ్యమంత్రి 5 years కష్టపడే కార్మికులకి న్యాయం లేదు. అదే సింగరేణి కార్మికులు ఉన్నారు, వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తారు కనుక వాళ్ళకు లక్షలలో బెనిఫిట్. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి బోనస్ ఇస్తారు. శ్రమ దోపిడీ అంటే కార్మికులు శ్రమ దోపిడీ చేస్తారు. ఆ శ్రమ దోపిడీని తగ్గించాలి. లేబర్ యాక్ట్ ప్రకారంగా 8 hours డ్యూటీ తీసుకోవాలి. వీళ్ళు యూత్ పిల్లలం కాదండి, 50-55 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా 18-20 గంటలు డ్యూటీ చేయమంటే ఏం చేస్తారండి? అదొక ప్రాబ్లం. ఇది మానుకోవాలని చూస్తున్నాం. సో
సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆర్టీసీలో పనిచేస్తున్నారు? మేము 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేడం. ఇప్పుడు మేము ఎక్కినప్పుడు 12 యూనియన్స్ ఉండే, ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా యూనియన్ నాయకులు వస్తారు, యూనియన్ చంద్రులతోని యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు మాకు. ఇప్పుడు డిపోలల్లో యూనియన్ అనేది లేదు. ఒక డిఎం వచ్చిందంటే ఒక సీఎం వచ్చిందంటే డ్యూటీకి ఆబ్సెంట్ అయినామా నీకు డ్యూటీ లేదు. ఒక్కొక్క డ్యూటీ 8 అవర్స్ చేయాలి మేడం. అసలు 16 గంటలు డ్యూటీ చేస్తున్నాం, అది డే అవుట్ డ్యూటీ. అయితే ఇట్లా చేసే వరకల్లా మా మొత్తం డెక్స్లు అరిగిపోతున్నాయి మేడం, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. 7 ఏళ్ళ దాకా కేసీఆర్ ప్రభుత్వం పెంచిండు. ఇప్పుడు పెంచే వరకల్లా ఆ డ్రైవర్కి చేత కాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో, రాసిచ్చి వెళ్ళిపో అనేది పద్ధతి కాదు కదా మేడం. మాకు ఎవరు ఉన్నారు మాకు చెప్పనీకి? అట్లా మాకు సమస్యలు. ఒక బస్సులో 60 మంది ఉండాలి మేడం సీట్ కెపాసిటీగా. 120 మంది 130 మంది ఎక్కుతారు. ఒకవేళ కంట్రోల్ స్టీరింగ్ అయ్యి బండి యాక్సిడెంట్లు అవుతున్నాయి మాకు. అది మనం అందరం చూస్తున్నాం, మీడియా మిత్రులు ఎమ్మడే తెలుపుతున్నారు. ఆ యాక్సిడెంట్ కారణానికి ఎవరు? ఓవర్లోడ్ వల్ల యాక్సిడెంట్. లారీ డ్రైవర్ ఓవర్లోడ్ వేసుకొని పోతాడు. మళ్ళీ డిపోలో పోగానే కేసులు ఎట్లా వస్తుంది? మాకు డీజిల్ అవరేజ్ రావాలి. మళ్ళీ డిపోలలో ఏమంటారు మేడం, నగదు పైసలు తీసుకురండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పెట్టిండు, మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండు, పెట్టిండు. మేము లేడీస్ని ఎక్కించుకుంటున్నాం, నగదు పైసలు ఎలాగ రాగలుగుతాం? అదొకటి కారణం మేడము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓట్ల ముందు, ఎలక్షన్ల ముందు మాకు ఏం చెప్పిండు? మీకు యూనియన్లు ఇస్తా, మీకు పిఆర్సీలు చేస్తా. ఇప్పుడు 2 పిఆర్సీలు రావాలి, మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నాడు. ఇప్పటికి 2 ఇయర్స్ అయింది. మొన్ననే వచ్చింది కదా గవర్నమెంట్. ఇప్పుడు సరే రాగానే ఏదైనా కొత్తగా కదా అని మేము 2 ఇయర్స్ పోలే కూడా మేము ఏం సరే చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు అన్నిటికన్నా సక్సెస్ అయింది మహాలక్ష్మి స్కీమ్, సక్సెస్ అయింది అన్నిటికన్నా. మేము ఇంత 100 మంది ఎక్కినాము వస్తున్నాం, 200 మంది ఎక్కినాము వస్తున్నాం. మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఏ కార్పొరేషన్లన్నా ఇంతగానో ఓవర్లోడ్తో చేస్తారా? అదే టీచర్ డిపార్ట్మెంట్ ఉన్నది, వేరే సింగరేణి కార్మికులు 50 మంది కాగానే ఒక సెక్షన్ వాళ్ళకు 100 మందికి కన్నా ఎక్కువ యూజ్ చేయరు మేడం. మాకు ఎట్లా అంటే మేము ఇప్పుడు కార్మికులు అంటే కడుపుగాడున్నాం. మాకు రేవంత్ రెడ్డి సార్ ఏమో చేస్తాడు అనుకున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాడు మేడం. ఒక్కొక్క కార్మికుడు కుంగిలిపోతున్నాడు మేడం, బాధలు చెప్పుకోలేక. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉండేది బీఆర్ఎస్ టైంలో? అది ఎంతవరకు ఇచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇది ఎంతవరకు? గత ప్రభుత్వం ఇట్లనే చేసింది. కాలయాపన రేపిస్తాము, మాపిస్తాము. యూనియన్ అనేది మేడం గారు, ఒక రోడ్లు ఊడిసే వాళ్ళకి యూనియన్ ఉంటుంది, రిక్షా దొక్క వాళ్ళకి యూనియన్ ఉంటుంది, సుతారు సంఘంలో యూనియన్ ఉంటుంది, ఒక టీచర్ సంఘంలో యూనియన్ ఉంటుంది, ఒక ఆర్టీసీ కార్మికులకు యూనియన్ ఉంటుంది. కేసీఆర్ చేసింది అది కరెక్ట్ కాదు మేడం. అది యూనియన్ అనేది ఒక కూలి బిచ్చం అడుక్కుంటారు, పొద్దుగాల లేచి ఉచ్చం అడుక్కుంటాలకు యూనియన్ ఉంటుంది. ఆర్టీసీ కార్మికులు ఏం చేసిరని యూనియన్లు తీసేసారు. మేము చేస్తలేము సేవ పబ్లిక్ అందరి లెక్క మేము చేస్తున్నాం. యూనియన్లు తీసేసినాం. సరైన యూనియన్లు అడిగే హక్కు కార్మికునికి ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి మేము మాట్లాడుతున్నాం, వేరే వాళ్ళకి ఎందుకు మాట్లాడతాం మేడం? మాట్లాడగలిగాం కదా మేము. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు తప్పు మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు? అసలు యూనియన్లు ఉన్నాయనుకో మేడం, ఏదన్నా సమస్య ఉన్నా యూనియన్ నాయకులకు చెప్పుకుంటాం. అలా అది కాదు, ఇది ఒక లీవ్ కావాలన్నా అది కేసీఆర్ అప్పుడు యూనియన్లు తీసేసిండు మేడం. యూనియన్లు తీసేసి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూనియన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు యూనియన్లు ఇస్తా, ప్రభుత్వంలో విలీనం చేస్తా, మీకు పిఆర్సీలు ఇస్తా, మీకు అట్లా చేస్తా. మేమేం కొంతమ్మ కోరికలు కోరతలేము, ఉన్నాయే అడుగుతున్నాం, సమస్యలు ఉన్నాయే అడుగుతున్నాం. మేము లేని మాకు అది కావాలి ఇదిగా మా మేనిఫెస్టోలో ఇచ్చినాయమ్మా అడుగుతున్నాం మేము. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు ఆర్టీసీలో కరెంటు బస్సులు కొంటున్నారు. మన బస్సులు కొంటే మన పిల్లలు రిక్రూట్మెంట్ అయితే ఎవరిలో తీసుకొస్తారు? ఏదో బస్సు ఎక్కించి కాంట్రాక్టర్లకు అప్పచెప్పుడు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే కొంత నిరుద్యోగులు బతుకుతారు మేడం. ఇది అతిపెద్ద సంస్థ ఆర్టీసీలు. పక్క రాష్ట్రంలో విలీనం అవుతుంది, మన తెలంగాణ ఇంత ముందుకు పోయిన కేసీఆర్ ధనిక రాష్ట్రం, మీకు అట్లా చేస్తాము ఇట్లా చేస్తామన్నారు. ఏం చేసారు మేడం? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాకు కూడా పోయి అక్కడ అసెంబ్లీ గేట్ ముట్టుకున్నాడు, మా సమ్మె అప్పుడు పోయి ముట్టుకున్నాడు. మా కార్మికుల పక్షాన్ని ఉంటాడు అనుకున్నాం రేవంత్ రెడ్డి సార్. సో ఇప్పుడు ఇంకొకటి ఇబ్బంది, ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా ఇప్పుడు కొత్త బస్సులు ఏవైతే వస్తున్నాయో ఎలక్ట్రికల్ బస్సులు, సో అవును, దానివల్ల మాకు ఇబ్బంది అంటే ఇంత ఆర్టీసీ మూసేసే పరిస్థితి వస్తుంది అంతే. వాటి వల్ల ఎట్లా అవుతుందంటే కార్మికులు తగ్గిపోతున్నారు. ఇప్పుడు ఒక డిపోలో 100 మంది ఉన్న వాళ్ళము 30 బస్సులు తెచ్చారు అనుకో, 32లో 60 మంది తగ్గిపోతున్నాం కదా మేడం. ఇప్పుడు తగ్గిపోయినప్పుడు అవి ఎలక్ట్రిక్ బస్సులే, వాటికి మెయింటెనెన్స్ ఉండదు, ఏది ఉండదు. అది కూడా వాళ్ళు బయట పెట్టుకుంటలేరు, ఆర్టీసీ డిపోలోనే. ఆ కరెంటు బిల్లులు అవి ఎక్కడికి వెళ్ళి కడుతున్నారు, మా తరపునే కడుతున్నారు. ఏం ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అవి మొత్తం రాజకీయ నాయకుల బస్సులు అయి ఉంటాయి.
అధికారులే బస్సులు ఉంటాయి మేడం గారు అవి. కానీ మాత్రం ఒక్కొక్కరు చేతులు కాళ్ళు వంకలు పోతున్నాయి మేడం. 16 గంటలు కొన్ని సెటిల్ చేస్తుంటే కళ్ళకు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం మేడం. వరుసగా 5-6 రోజులు డ్యూటీ చేయాలి. ఒకరోజు వికిల్ ఆఫ్ ఉంటుంది. రెస్ట్ ఒక డ్రైవర్కి అనేది కనీసం 8-9 గంటలు రెస్ట్ తీసుకోవాలి. అసలు రెస్ట్ ఉండదు, అడిగితే లీవ్ ఉండదు. యూనియన్ నాయకులు ఉన్నారు అనుకో, కొంచెం మాట్లాడతారు యూనియన్ నాయకులు. మేము ఎక్కినప్పుడు యూనియన్ నాయకులు ఉన్నారు. అప్పుడు మన ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లావట్టిండు ఆర్టీసీని. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇట్లనే లావాడతాడు అనుకున్నాం, కానీ ఈ రకంగా చేస్తాడు అనుకుంటలేం మేము. రాజశేఖర్ రెడ్డి లావట్టిండు ఆర్టీసీని, ఒకప్పుడు పోయే ఆర్టీసీ. అప్పుడు చంద్రబాబు నాయుడు అయిపోయినాక మాకు రాజశేఖర్ రెడ్డి లావట్టిండు. అప్పుడే మాకు ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన పోస్టులు కావు, మాకు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పోస్టులు. మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ లేదు ఆర్టీసీలో. పట్టిన అవుట్సోర్సింగ్ చనిపోయిన పిల్లలకు పంపించు. ఆ చనిపోయిన పిల్లలకు కూడా 3 ఏళ్ళ దాకా రెగ్యులర్ లేవు మేడం గారు. ఇప్పుడు మొన్న లేటర్ సర్క్యులర్ ఓకే చేసినారు. 3 ఏళ్ళ దాకా వాళ్ళు తక్కువ జీతాలకే చేసినారు మేడం. మొత్తం మీకు న్యాయం జరిగే వరకు ఈ సమ్మె అయితే ఆ సమ్మె కొనసాగుతుంటుంది మేడం. ఎట్లా అయితే అట్లా అవుతుంది, ఇక ఏది అయితేనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఏదైనా